హాయ్ బేట. రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ అని చెప్పి 500 ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి అవును, ఇక్కడ 450 ఫ్లాట్లు ఏమి ఉంటాయి బేట. అట్లా ఖాళీ చేయాలంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు దాని గురించి అంటే ఇప్పుడు వాళ్ళు నోటీస్ వచ్చిందని ఇక్కడ సొసైటీ మెంబర్స్లకి అనుకుంటున్నారు. మొన్న ఎప్పుడు అది మొన్న ఏమైంది మేడం, శివరాత్రి. శివరాత్రి పండుగ రోజు పొద్దున ఇక్కడ ఏ బ్లాక్లో మీటింగ్ పెట్టిండ్రు మెంబర్స్, వీళ్ళు సొసైటీ మెంబర్స్. ఏ బ్లాక్ బి బ్లాక్ ఉన్నాయి. ఏ బ్లాక్లో 250 ఫ్లాట్స్ ఉంటాయి. ఏ బ్లాక్ అది బి బ్లాక్లో, బి బ్లాక్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది ఏ బ్లాక్, ఇందులో 150 ఉంటాయి. మొత్తం 400 చిల్లర ఉంటాయి ఫ్లాట్స్. మరి వీళ్ళు ఖాళీ చేయాలంటున్నారు. మరి ఇది రోడ్ వైండింగ్ అంటున్నారు. మళ్ళీ ఇంకా ఏదో రివర్, మూసీ రివర్ని అది పారిశుద్ధ్య పనులు చేస్తాము, దాన్ని క్రమబద్ధీకరిస్తాము, దాన్ని సుందరంగా చేస్తాము అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఏమో కానీ మరి వీళ్ళు 400 ఫ్యామిలీస్ ఎక్కడ పోతారు? మరి వాళ్ళకి ఏమి వాళ్ళకు డబ్బులు ఇస్తాము, ఫ్లాట్లకి ఓనర్లకి డబ్బులు ఇస్తాము. ఇప్పుడు రెంటల్స్ వాళ్ళంటే వాళ్ళు నోటీస్ వచ్చింది కదా, టైం రాగానే అంతకుముందే ఖాళీ చేసి వెళ్ళిపోతారు, వాళ్ళు వెకేట్ చేస్తారు. మరి ఓనర్స్కి డబ్బులు ఇస్తారంట. మరి వాళ్ళు ఇప్పుడు రెంటల్ కాకుండా ఓనర్స్ వాళ్ళే ఇందులో ఉన్నారు, చాలామంది ఉన్నారు. దగ్గర 200-300 మంది ఉన్నారు. 100-150 మంది దాకా ఉంటారు ఓనర్సే. ఇక మిగతా 150 మంది ఏమో రెంటల్స్ ఉంటారు. అయితే ఓనర్ వాళ్ళు మరి వాళ్ళకు డబ్బులు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతే తర్వాత దీన్ని చేస్తాము అని అంటున్నారు. ఏదో రివరు, మూసీ రివరు, మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడో ఇది గండిపేట, మళ్ళీ ఇటు సైడు హైదరాబాద్ కూడా అక్కడి నుంచి వస్తున్నాయంట పనులు. చేసుకుంటూ వస్తారంట. మరి ఇది కూడా ఈ అపార్ట్మెంట్లో కూలగొడతామని నోటీస్ ఇచ్చారు. అది కూడా అంటున్నారు, మహాత్మా గాంధీ విగ్రహం. ఇది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద పెట్టి అది మహాత్మా గాంధీ విగ్రహము పెడతాము అది ఇది అంటే మరి వీళ్ళంతా రోడ్డు మీద అయితే వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడనే సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడో విలేజ్లను, అవుట్ ఆఫ్ స్కట్స్లను ఎక్కడో ఇస్తామని అంటారు. ఇవ్వగలరేమో మరి అక్కడ కూడా పోలేరు వాళ్ళు. అక్కడ పోయినా కానీ వాళ్ళ పిల్లల స్కూళ్ళు, చదువులు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ జాబులు ఉంటాయి, ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ సిటీకి రావడము, మళ్ళీ సిటీలో అలవాటు పడ్డ వాళ్ళు అక్కడ ఉండలేకపోవడము, ఇవన్నీ జరుగుతాయి కదా మరి. అందుకే అది ఎంతవరకు ఇది నిజం కాదు, ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నాను. అదైతే ఎవరేమో అంటలేరు మేడం అట్లా. ఇక సర్వే వాళ్ళు కూడా వచ్చి సర్వే చేసిండ్రు, ఈ లోపల పెట్టి ఇక్కడ సర్వే చేసిండ్రు. టైం ఇచ్చారంట. టైం ఇబ్బందిగా ఉంటుంది, గది అనిపిస్తుంది. సొంత ఇల్లు వదులుకొని పోవడము. ఇప్పుడు ఈ సొంత ఓన్ వాళ్ళు కొన్నారు. 1,20,00,000, 1,50,00,000 ఫ్లాట్, 2 కోట్ల ఫ్లాట్ కూడా ఉన్నాయి. మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ టైంలో అంటున్నాడు. మరి ఈ పని ఎందుకు చేస్తున్నాడు మరి? అది తప్పు అంటున్నాను నేను. బడ్జెట్ లేదని పింఛన్లు ఇస్తలేరు మేడం, పింఛన్లు ఆపేసిండ్రు. ఆసరా పింఛన్లు అంటున్నాడు. నేనైతే ఆసరా పింఛన్ కోసం 2 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నాను. నాది 60 సంవత్సరాలకు రాసైంది. మరి 58-57K ఇస్తామని అన్నారు. నేను అప్లై చేసి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కొత్త పింఛన్లు అనేది రావడం అనేది జరగలేదు. బడ్జెట్ లేదంటారు, కొత్త బడ్జెట్లో ఇస్తామంటారు. కొత్త బడ్జెట్లో ఎంతవరకు? సోనియా గాంధీ ఫ్యామిలీ పోషించడానికి కార్యకర్తలమైనా సరే డబ్బులు వేసుకొని మరి చేస్తాము, సోనియా గాంధీ గిఫ్ట్ ఇవ్వడానికి అన్నట్టు మాట్లాడుతున్నారు. దాని గురించి సోనియా గాంధీకి అంటే మహాత్మా గాంధీ ఫ్యామిలీని ఓహో ఒక ట్యాగ్ తోని రాష్ట్రాన్ని అంతా అమ్మకానికి పెడతారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దాని గురించి నేనేమంటే ఇప్పుడు
అప్పటి నుంచి గాంధీ ఫ్యామిలీ వాళ్ళే బాగుపడి వాళ్ళే చూసుకున్నారు కదా. మరి ఇప్పుడు సోనియా గాంధీ పేరు పెట్టి మా ఈ పేదవాళ్ళని ఈ ఇల్లు లేని వాళ్ళ ఇల్లు లేకుండా చేయడం మంచిది కాదు. ఇప్పుడు మీరు 3-4 రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని. ఉమ్. అంటే ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆయన ఏమన్నా నిర్ణయం తీసుకొని దీన్ని ఆపేస్తాడు, గాంధీ ఇక్కడ ఎన్నో కాలేజీ అని ఉంచుతాడు? ఆల్రెడీ ఇక్కడ ఉంది మేడం, ఈ తపోవనం పార్క్ లో గాంధీ విగ్రహం ఉంది, అంతా ఉంది, అంతా మంచిగానే ఉంది. మళ్ళీ ఆ తర్వాత అటు బాపు ఘాట్ దగ్గర అక్కడ విగ్రహం ఉంది. అక్కడ మళ్ళా ఈ ప్రతి సంవత్సరము ఎవరో వచ్చి గాంధీ జయంతి రోజు వచ్చి సీఎం వచ్చి ఇక్కడ పూలమాల సమర్పించి పోతాడు. అన్నీ కరెక్ట్గానే ఉన్నాక మళ్ళీ ఇలా చేయడము, ఇది గాంధీ విగ్రహము స్థాపిస్తాము, మరి ఇది ఇండ్లన్నీ గులగొడతాము, అపార్ట్మెంట్లన్నీ గులగొడతాం అంటే అది అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. చిన్న పిల్లలు కానీ మొన్న పెద్దవాళ్ళు కానీ అందరు ర్యాలీ తీసుకున్నారు, ఇవన్నీ రేవంత్ రెడ్డి వరకు వెళ్ళాయి అంటారా? ఇవేమీ వెళ్ళలేదు అనుకుంటాను నేను. అంటే అక్కడ నుంచి మీరు ఇంత 3-4 వారం నుంచి హడావుడిగానే ఉంది. అవును, ఇక్కడ శివరాత్రి పండుగ రోజు నుంచి ఇక్కడ ఉంది అన్నట్టు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎంత అంటే ఆల్రెడీ ఇది ఒక గవర్నమెంట్ లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ ఇక్కడ కానీ రిజిస్ట్రేషన్ మంచి ఒక స్థాయిలో ఉంది ఇప్పుడు అపార్ట్మెంట్. సో దాన్ని ఇప్పుడు గులగొట్టడం ఆయన తీసుకున్న నిర్ణయము ఆయన రాజకీయంలో కరెక్ట్ అయిన నిర్ణయం అంటారా లేదా? ఇది రాజకీయంలో నిర్ణయం, ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు. ఇటువంటి ఇంత పెద్ద అపార్ట్మెంట్ని హైదరాబాద్లో ఎక్కడ కూలగొట్టి ఏదో చేద్దామని ఎవ్వరూ చేయలేదు. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అట్లా చేయలేదు మేడం. మరి ఈ ప్రభుత్వం ఎందుకు చేయాలని తలుచుకుంది, అది కరెక్ట్ కాదనిపిస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇట్లా మీకు ఏమైనా నోటీసులు ఇవ్వడం కానీ ఇట్లా ఖాళీ చేయండి అని బెదిరింపులు కానీ ఏమన్నా వస్తున్నాయా? వచ్చాయా బీఆర్ఎస్ గవర్నమెంట్? రాలేదు మేడం, రాలేదు. ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి 2 years నుండి ఉన్నాను ఇక్కడ. అంత మంచిగా ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా పథకాలను ఇచ్చింది. అవును, అవి అమలు చేయకుండా జాగలేని దగ్గర కొత్తగా ఉన్న వాళ్ళని తీపిచ్చి విగ్రహం పెట్టాలని అనుకుంటున్నారు. అసలు పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేనప్పుడు అది దాని గురించి అంటే ముందు ఆ పథకాలు అమలు చేయమనండి, తర్వాత ఇటువంటి పనులు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ పనులు ఆపేసి అక్కడ పింఛన్లు ఆపేసి మళ్ళీ అది ఆపేసి ఆ పథకాలు మహాలక్ష్మి పథకము ఇంకేమేమో కొత్త పథకాలు మళ్ళీ మొన్న బస్సులలో అప్పుడు సీఎం ఫస్ట్ సార్ అయినప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టిండు. మళ్ళీ మొన్న రద్దు అని అంటున్నాడు. ఇందులో చూస్తూనే ఉన్నాను నేను, ఫ్రీ బస్సు రద్దు అని అంటున్నాడు. మరి ఇవన్నీ మరి అట్లా చేసి మళ్ళీ దాన్ని చేసిన పథకాన్ని మళ్ళీ తిరిగి దాన్ని కాదనడము, ఇవన్నీ చేయడము రేవంత్ రెడ్డి నిన్న చేసే వాగ్దానాలు నాకేమీ నచ్చట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఒకవేళ రేవంత్ రెడ్డి మారుతుంది అంటారా లేదంటే మళ్ళీ ఆయననే పాలిస్తారా? నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఆయననే పాలిస్తాడా అనిపిస్తుంది నాకైతే. అంటే ఇప్పుడు ఆయన మీకు ఆల్రెడీ అంటే మీరు ఆల్రెడీ ఇవన్నీ చూస్తున్నారు, ఇవన్నీ చేశాక కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తారన్న ఏ నమ్మకంతో అంటే ఆడవాళ్ళకు ఫ్రీ బస్ చేసిండు, అదొకటి. వాళ్ళు ఏంటంటే ఫ్రీ బస్ అంటే ఇప్పుడు భర్త అమ్మగారింటికి వెళ్దామంటే డబ్బులు ఇవ్వనప్పుడు ఆమె ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కి అమ్మ నాన్నని మంచి చెడ్డలు చూసి అన్నదమ్ములను చూసి మళ్ళీ ఎప్పుడల్లా మళ్ళీ తన ఇంట్లో తను ఉండి తన భర్త పిల్లలతో ఉంటుంది. అవునా కాదా మేడం? మరి అదొకటి ఆడవాళ్ళకి చాలా సౌకర్యంగా చేసిండు. అది పథకాలు ఇవ్వలేదు కానీ ఈ పని ఒకటి చేసిండు, అమ్మగారింటికి పోయేటట్టు చేసిండు, అదొకటి. ఇది నేను